మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయినటువంటి మెడికల్ కళాశాలకు ఢిల్లీ నుండి అనుమతి లభించడం వల్ల ప్రజల కోరిక నెరవేరిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టాల్లోని మెడికల్ కళాశాల భవనంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని ఆయన తెలిపారు. అదేవిధంగా మెడికల్ కళాశాలలకు అనుమతి కొరకు కృషి చేసిన జిల్లా కలెక్టర్కు రాష్ట్ర మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవనం నిర్మాణం కొరకు త్వరితగతిన చర్యలు చేపడతామని ఆయన హామీనిచ్చారు. ఇది మొత్తం కొద్దిగా తీసేసుకుంటే ఇది లెవెల్ అయిపోతుంది. ఇంకా టోటల్ అక్కడ వరకు ఒకటే వచ్చేస్తుంది. గడిచిన 10 ఏళ్లుగా వివక్షకు గురైనటువంటి ప్రాంతానికి అభివృద్ధిలో తొలిఅడుగు వేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి యావత్ మెదక్ ప్రజల పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మెడికల్ కళాశాల పేరుతోని ఎన్నికల స్టంట్గా వాడుకొని మరి ఎక్కడ అనుమతులు లేకపోయినప్పటికీ కూడా గత ఎమ్మెల్యే గారు శిలాఫలకాలు వేసేసి ఎన్నికల స్టంట్గా వాడుకున్నటువంటి మెడికల్ కళాశాలకు అనుమతి లేకపోవడంతో మరి మొన్నటికి మొన్న మరి ఇక్కడ కేంద్ర మెడికల్ బోర్డు బృందం వచ్చేసి ఇక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి కృషితోని మరి జిల్లా మంత్రి గౌరవ దామోదర్ గారి కృషితోని మరి కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డును ఒప్పించి మెదక్ ప్రజల యొక్క చిరకాల స్వప్నమైనటువంటి మెడికల్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకున్నటువంటి కృషి చేసినటువంటి గౌరవ యువ ఎమ్మెల్యే మెదక్ రోహిత్ రావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దేశానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ యొక్క మెదక్ నియోజకవర్గము ఇంద్రమ్మ కలలుగన్నటువంటి స్వరాజ్యము ఇంద్రమ్మ. మరి ఇవాళ మా మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడికి, మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి, మా కలెక్టర్ గారికి, మా పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం, చేతలలో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, మరి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి మరి ముందుంటాం. కాబట్టి ఇదే కాదు, ఏదున్నా అంటే ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. నర్సింగు మరి ఇది 2 కలిపి ఉంటే మరి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి కోరడం జరిగింది. వారు పరిశీలించి కూడా మరి తొందరలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మెదక్ని అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని